హాయ్ వీవర్స్, వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో దుప్పట్టా కట్ వర్క్ అండ్ అట్లాగే మా పాపకు ఒక లంగా ఓణి కట్ వర్క్ అనేది ఒకటి డిజైన్ చేశానండి. అది ఎలా ఏంటనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇది ఎందుకు ఎక్స్పెషల్గా చూపిస్తానంటే ఒక ఐడియా కోసం షేర్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన దుప్పట్టా. ఇది రావడం 3 మీటర్స్ వరకు వచ్చింది. సో అందుకని 3 మీటర్స్ వచ్చింది, విడ్త్ కూడా ఎక్కువ ఉందన్నమాట. ఇట్లాంటి వాటికి ఏంటంటే మనం ఇట్లా కట్ వర్క్ చేసుకొని మనకు కావాల్సిన లెంత్ విడ్త్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని ఒక ఐడియాకి షేర్ చేస్తున్నాను. ఇది చాలా లెంత్ ఎక్కువ వచ్చింది. ఇట్లా ప్లెయిన్ చుట్టూ 4 వైపులా కింద కూడా ఎక్కువ వచ్చింది అన్నమాట. అందుకని నేను ఏం చేశాను, 2.5 బిలో ఉండేటట్టుగా మెజర్ చూసుకొని కట్ వర్క్ అనేది చేశాను. ఒక డిజైన్లో మన కట్ వర్క్ ఏ స్టైల్ కావాలనుకున్నాం ఆ స్టైల్లో ఓన్లీ లైన్ వరకు ఎడిట్ చేసుకున్న దాన్ని దీని వెయిటింగ్ కూడా ఉషా 450లోనే వేసానండి. ఇది వేసేసుకున్నాను దీంట్లోనే. ఇది అట్లా పెట్టుకొని ప్లెయిన్ అంతా రిమూవ్ అయ్యేటట్లుగా మనకి ఫ్రేమ్ కిందకి వెళ్ళిపోయేటట్టుగా వర్క్కి దగ్గరగా ఉండేటట్లుగా, అంటే దుపట్టాను కొంచెం బాగా హైలైట్ అవుతుంది అన్న ఒక ఐడియాతో ఇట్లా కొంచెం వర్క్ పక్కనే వచ్చేటట్లుగా కట్ వర్క్ అనేది చేశాను నేను. లుక్ అయితే చాలా బాగుందండి. అది ఆర్గంజా ఫ్యాబ్రిక్. ఇది మల్టీ కలర్స్ థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి దుపట్టాలు, అందుకని నేను మల్టీ కలర్ థ్రెడ్ యూస్ చేశాను దీంట్లో. మొత్తం ఓవరాల్గా ఏంటంటే ఈ ఎడ్జెస్ అనేది కూడా ఏంటంటే మనకి ఎలా వేయాలనేది కూడా నేను ఒక చిన్న క్లిప్ చూపిస్తున్నాను చూడండి. ఇట్లా వేసుకున్న తర్వాత ఎడ్జెస్ వచ్చేసరికి ఏంటంటే కర్వ్ అనేది తిప్పక్కర్లేదండి. మనం కొంచెం ఒక 1/2 ఇంచు కొంచెం ముందుకు వచ్చేటట్లుగా 1 ఇంచ్ వేసేసుకొని సైడ్ జాయింట్ అనేది ఆ విధంగా నేను చూపించినట్టు కలుపుకుంటే 4 వైపుల కార్నర్స్ కూడా పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఐడియాకి షేర్ చేస్తున్నాను చూడండి. ఇదొకటి మా పాపకి నేను డిజైన్ చేసిన విడివిడిగా తీసుకొని క్లాత్ తక్కువ బడ్జెట్లో బిలో 500 లోపే అయిపోయింది. ఇది లంగా ఓణి అనేది ఇట్లా సెట్ చేశాను. బ్లౌజ్కి కూడా కట్ వర్క్ వచ్చేటట్లుగా సెట్ చేశాను. జస్ట్ ఐడియాకి షేర్ చేస్తున్నానండి. ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పాను, కానీ మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.